మీరు చేసే పని నేను చేస్తున్నా. రైతు దంపతులైన కమలమ్మ, రాజయ్య దంపతులకు హరి ఒక్కగానొక్క సంతానం. ఒక్కడే ఒక కొడుకు కావడంతో తల్లిదండ్రులు హరిని చాలా గారాబంగా చూసుకునేవారు. హరి చిన్నతనం నుంచే వయసుకు మించిన తెలివితేటలను ప్రదర్శించేవాడు. తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకున్నప్పటికీ ఇతడికి తాత హనుమయ్య అంటే చాలా ఇష్టపడేవాడు. హరి తాత చాలా ముసలివాడు, ఏ పని చేయలేడు. పైగా ఆయనకు అన్ని పనులు కోడలు సపర్యలు చేయవలసి వచ్చింది. ఇలా పొద్దస్తమానం అతడికి పనులు చేసి పెట్టడానికి హరి తల్లికి చాలా కష్టంగా ఉండేది. దీంతో ఆమె అతడిపై కోపం పెంచుకుంది. ఎన్ని రోజులు తనకి ఈ కష్టాలు, ఈ ముసలోడు పోయే కాలమే రాదా అంటూ ఆమె చాలా రోజులు ఎదురు చూసింది. అయితే ఆయన గుండ్రాయిలా ఆరోగ్యంగా ఉండేవాడు. దీంతో ఓపిక నశించిన హరి తల్లి తన భర్తతో, మీ నాయనతో నాకు ప్రాణం విసిగిపోతుంది. ఇంట్లో చాకిరి అంతా ఒక ఎత్తు అయితే ఆ ముసలోడు చేసే చాకిరి మరో ఎత్తుగా ఉంది అంటూ బాధపడింది. బాధపడకు, ముసలోడైపోయాడు, ఇంకెంతకాలం బతుకుతాడులే అంటూ భార్యను ఓదార్చాడు రాజయ్య. ఎంతమంది చచ్చిపోయినా ఆయన మాత్రం దుడ్డుకర్రలాగా ఉంటాడు. ఈ జన్మకు నేను సుఖపడే యోగమే లేనట్లుంది అంటూ కోప్పడింది ఆమె. తనకు ఆయుసునన్ని రోజులు బ్రతకనని ఏం చేస్తాం, చేతులారా చంపుకుంటామా అన్నాడు రాజయ్య. ఏం చంపితే బతికి ఆయన ఎవరిని ఉద్ధరించాలి అంటూ విరుచుకుపడింది కమలమ్మ. ఎలాగైనా సరే ఆ ముసలోడి పీడ వదిలించమని భర్తను కోరింది. అయితే రాజయ్య తన తండ్రిని చేతులారా చంపమంటే మొదట్లో చాలా ఘోరంగా కనపడేది. అయితే పెళ్ళం చాలా రోజులు పోరిన మీదట ఆమె మాటలు విని విని అందులో ఏమీ తప్పు లేదని భావించాడు రాజయ్య. తండ్రిని ఎవరికీ తెలియకుండా చంపేసి మాయం చేసేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. అంతే, అనుకున్నదే తడుగా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాయనా, పొరుగుల్లో అప్పు మాట్లాడాను, వాళ్ళు నువ్వు రాకపోతే ఇవ్వమన్నారు, ఓపిక చేసుకొని బండి మీద బయలుదేరు అన్నాడు. ముసలివాడు నిజమే అనుకొని బయలుదేరాడు. తాతను విడిచి ఒక్క క్షణం ఉండని హరి కూడా ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా తాతతో పాటే బండి ఎక్కి కూర్చున్నాడు. తప్పేది లేక రాజయ్య తండ్రిని కొడుకును వెంటబెట్టుకుని బయలుదేరాడు. అలా వెళ్తూ దారిలో ఒకచోట రాజయ్య బండి ఆపి, ఇప్పుడే వస్తా అంటూ బండిలో ఉన్న పార ఒకటి తీసుకొని చెట్ల మధ్యకు వెళ్ళాడు. హరి కూడా తాతతో ఇప్పుడే వస్తా అని చెప్పి మరొక పార తీసుకొని తండ్రి వెనకే చప్పుడు కాకుండా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొద పక్క గొయ్యి తవ్వుతూ కనిపించాడు. అదే పొద అవతల వైపు చేరి అక్కడ తను కూడా ఒక గొయ్యి తవ్వడం ఆరంభించాడు హరి. ఆ చప్పుడు విన్న రాజయ్య పని ఆపి పొద అవతలికి వెళ్ళి కొడుకుని చూసి ఆశ్చర్యపోతూ, ఎందుకక్కడ గొయ్యి తవ్వుతున్నావు అని అడిగాడు. నువ్వెందుకు తవ్వుతున్నావు, నేను అందుకే అన్నాడు హరి. నేనెందుకు తవ్వుతున్నానో నీకు తెలుసా, కోపంగా అడిగాడు తండ్రి. నాకు తెలియదు, నువ్వెందుకు తవ్వుతున్నావు అన్నాడు. నా తండ్రిని పూడ్చడానికి గొయ్యి తవ్వుతున్నాను. నేను ఆయన కొడుకును కాబట్టి ఆయన చస్తే పాతి పెట్టాల్సిన బాధ్యత నాకుంది అని అన్నాడు. ఆయన ఇంకా బతికే ఉన్నాడుగా, బాధగా ప్రశ్నించాడు హరి తండ్రిని. అవును, కానీ నేను ఇప్పుడు ఆయనను చంపేసి ఆ తర్వాత పాతి పెడతాను అని అన్నాడు. అంతే. హరి కోపంతో, ఓహో అలాగా, అయితే నా తండ్రి చస్తే నాకు కూడా పాతి పెట్టాల్సిన బాధ్యత ఉంది అన్నాడు. కొడుకు మాటలకు సరగతంగా గుచ్చుకోగా అప్పటికి గాని తను చేస్తున్న తప్పేంటో తెలియని రాజయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. పార తీసుకొని కొడుకుని పోదాం పద అంటూ తండ్రితో పాటు తిరిగి ఇంటికెళ్ళిపోయాడు. ఈ పాటికి ఆ ముసలోడు పీడ
ఉంటుందన్న సంతోషంతో కమలమ్మ రకరకాల పిండి వంటలు చేసి భర్త కోసం, కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బండిలోంచి ముగ్గురు దిగటంతో నిరుత్సాహపడిన ఆమె ఏమైంది అంటూ భర్తను ప్రశ్నించింది. అప్పుడు రాజయ్య భార్యతో జరిగినదంతా చెప్పాడు. అంతా విన్న కమలమ్మకు గుండె చివుక్కుమంది. వాడిని ఎంత ప్రేమగా పెంచుతున్నాం, తండ్రికి గౌతవుతాడా? ఇంకా వాడు ముఖం చూసేదెలా అంటూ విరుచుకుపడింది. అప్పుడు రాజయ్య, నా తండ్రి మాత్రం నన్ను గారాబంగా పెంచలేదా? ఇక మీదటైనా బుద్ధిగా ఉండు అంటూ ఆమెను హెచ్చరించేవాడు.